అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. కొంచెం లేటుగా రెస్పాండ్ అవుతున్నాను. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వల్ల లేటుగా రెస్పాండ్ అవుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున అంటే మొన్న గిరిజన సంక్షేమ శాఖ మీద రివ్యూ చేస్తూ అందులో భాగంగా జీవో నెంబర్ 3 మీద కూడా సమీక్ష చేశారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోటు, అందులో ఉన్నటువంటి అంశాలు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా అవి ప్రచురితమైనది. దానికి సంబంధించి కొన్ని బులెటిన్ పాయింట్స్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. కొన్ని బులెటిన్ పాయింట్స్ నేను చదివి మీకు వినిపిస్తాను. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చామని, దీనిపై న్యాయపరమైనటువంటి చిక్కులు రావడంతో మళ్ళీ పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చామన్నారు. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని సీఎం పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం దీనిపై సమీక్ష పిటిషన్ అంటే రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. దీంతో సమీక్ష పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఎందుకు నేను ఇది చదివి ఇప్పుడు వినిపించాను అనంటే, తెలుగుదేశం నాయకులు, కూటమి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారితో సైతం, అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ 3ని రద్దు చేశారని, జీవో నెంబర్ 3ని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు. అబద్ధాలు చెప్పారు, దుయ్యబట్టారు. వీళ్ళు చెప్పినవి అబద్ధాలని ఇన్ని రోజులు జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్నది ప్రూవ్ చేయాలన్నదే నా యొక్క ఆలోచన.